హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రణయ ఘర్షణ రెండో భాగంలో ఏం జరిగింది అని తెలుసుకుందాం. ఆలోచిస్తున్న ఆదిత్య ఒక నిర్ణయానికి వచ్చాడు. నాన్నకి ఒకసారి సీతను చూపించాలి, లేదంటే ఆయన ఆరోగ్యం కుదుటపడదు అని అనుకుని సీత ఇక్కడికి రావాలి అంటే నేను రామ్ గారి పర్మిషన్ తీసుకోవాలి అనుకుని భయపడుతూనే రామ్కి ఫోన్ చేశాడు ఆదిత్య. బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతూ ఉన్నాడు మన రామ్. పదే పదే ఫోన్ రింగ్ అయినా సరే అతను ఇంచు కూడా కదలకుండా పడుకున్నాడు. కానీ ఫోన్ మాత్రం నాన్ స్టాప్ గా మోగేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచి ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో అని వాయిస్ లో విసుగు ఇట్టే కనిపెట్టాడు ఆదిత్య. నిద్ర చెడగొట్టాడు కదా, ఆ మాత్రం విసుకుంటుంది అనుకొని మన రామ్కి నేను ఆదిత్య అని అన్నాడు. మనోడికి నిద్రమత్తు ఎగిరి ముక్కు మీద కోపం వచ్చింది. ఎందుకు ఫోన్ చేశావు, సీత కోసమేనా అన్నాడు. అభి రామ్తో ఏమీ మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే అది మామూలు కోపం కాదు. ఎదురుగా ఆదిత్య ఉన్నా ముక్కలు ముక్కలుగా నరికేసేవాడు. సీతని నువ్వు మర్చిపోవాలని, అయినా ఎందుకు తన కోసం ఫోన్ చేశావు అని గొంతు రెట్టించి మరీ అడిగాడు. కావాలని ఫోన్ చేయలేదు రామ్ గారు, మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది, పైగా సీతను చూడాలి అని కలవరిస్తూ ఉన్నారు, ప్లీజ్ మీరే సీతను పంపించండి అన్నాడు. నేను వెంటనే తన్ని మీ దగ్గరికి పంపిస్తాను అన్నాడు. రామ్ చిన్నగా నవ్వుతూ మీ నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చిందా అని అన్నాడు. అవును రామ్ గారు, అందుకని నా భార్య సీతని హాస్పిటల్ పంపించాలా అని అన్నాడు. అవును సార్ అని అన్నాడు. సీత ఎవరు అన్నాడు. మీ వైఫ్ సార్ అని అన్నాడు. ఆదిత్య గుండెల్లో ఎక్కడ లేని దుఃఖం. సీత ఎవరు అని మరోసారి అడిగాడు రామ్. అది కూడా కావాలని అడిగాడు మన విలన్. మీ వైఫ్ సార్, మరి ఏమని పిలవాలి అన్నాడు. అప్పుడు కాని అర్థం కాలేదు రామ్ మాటలకు అర్థం. ఒకవైపు కోపం, బాధ రెండు వస్తున్నాయి. కానీ ఏం చేయలేని పరిస్థితి అతనిది. సీత గారిని హాస్పిటల్కి మీరే దగ్గర ఉండి తీసుకొని రండి సార్ అని అన్నాడు. రామ్ నవ్వుతూ శబాష్, అది నా మాటలు నీకు బాగానే అర్థమవుతున్నాయే, నేను పంపించను అని అన్నాడు. సార్ ఏంటి అని, మీకు పుణ్యం ఉంటుంది సార్, ప్లీజ్ సార్ ఒకే ఒక్కసారి సీతను చూపించండి, లేదంటే మా నాన్న నాకు దక్కరు అని అన్నాడు. అవునా, దక్కరా? మరి నా మరదలైన తన్వి కూడా ఇలానే కదా నిన్ను బ్రతిమిలాడింది. తన్వి పేరు వినగానే ఆదిత్యకు మాటలే రాలేదు. ఏంటి ఆదిత్య, మాటలు రావడం లేదా? నువ్వు లేకుండా తను బ్రతకలేను అని ప్లీజ్ అంటూ ఎన్నిసార్లు నీ వెనకబడింది, కానీ నువ్వేం చేశావు చెప్పు? దాని ప్రేమతో పాటుగా తన ప్రాణాన్ని కూడా సమాధి చేశావు. అవునా అని సీరియస్ గా అన్నాడు. నేను తన్విని చంపలేదు అన్నాడు. ఆది అని గట్టిగా అరిచాడు రామ్. ఆ పిలుపుకి ఆది ఏం మాట్లాడలేదు. నోరెత్తావంటే ఏం చేస్తానో కూడా నాకే తెలీదు. ప్రేమించమని అడిగిన పాపానికి దాన్ని చంపే ముందు నువ్వేం చేసావురా? నీ కోరిక తీర్చుకొని మరీ చంపేశావు దాన్ని అని అన్నాడు. నేను ఎటువంటి తప్పు చేయలేదు రామ్ అని అన్నాడు. రామ్ ఎవరైనా మధ్యలో మాట్లాడితే నాకు టెంపర్ లేచుద్ది, పెట్టే ఫోను రాదు అని కోపంగా కాల్ కట్ చేశాడు. ఆది ఏడుస్తూ అలానే బెంచ్ మీద కూలబడ్డాడు. తన్వి, ఎందుకు వచ్చావు నా లైఫ్ లోకి? నీ వల్లే నాకు ఈరోజు నరకం, నేను పడుతున్న బాధ ఎవ్వరూ పడకూడదు అని తనలో తానే కుమిలిపోయాడు. ఇక్కడ కాల్ కట్ చేసిన రామ్ కోపం తమాయించుకొని రూమ్ అంతా చూశాడు. ఎక్కడ సీత కనిపించకపోవడంతో ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళింది, ముందు దీన్ని వేసేయాలి, అప్పుడు తెలుస్తుంది ఆ ఆదిగాడికి నా ఫ్యామిలీ పడుతున్న పెయిన్ ఏంటో అనుకొని కోపంగా ఇల్లంతా వెతుకుతున్నాడు. కిచెన్ రూమ్ లోకి వచ్చాడు. ఫ్రిడ్జ్ డోర్ కి ఆనుకొని రెండు కాళ్ళ దగ్గరికి ముడుచుకొని సొమ్మసిల్లి పడుకున్న సీతని అలాగే చూశాడు. ఏడ్చి ఏడ్చి మొహమంతా ఉబ్బిపోయింది తంది. అతని చూపు ఆమె చేతి మీద పడింది. కాలిన చేతిని చూసి రామ్ సీత ఎదురుగా కూర్చొని ఆమె చేతిని పట్టుకొని చూశాడు. ఈ పిల్ల చెయ్యెందుకు కాల్చుకుంది, నాకు వంట చేసేందుకా అని ఆమె ఫేస్ లోకి చూశాడు. నిద్రలో కూడా ఆమె ముఖం ఎంతో అందంగా ఉంది. ఆదిని ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేసినట్లుంది. ఈ తింగర్ది చేయి కూడా కాల్చుకుంది. ఇది మామూలుది కాదు, ఇది లోపల ఉంది, దీనికి టన్నుల టన్నుల పొగరు అనుకొని ఆమె రెండు చేతుల్లోకి ఎత్తుకొని తన రూమ్ కి తీసుకుని వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. వంట చేసేందుకు
చేతిని కాల్చుకుంది ఎత్తుకున్నాను అని తెలిస్తే ఇంకేం చేస్తుందో అనుకొని రూమ్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె చేతికి నిండుగా ఉన్న గాజులు చిన్నగా శబ్దాలు చేస్తూ ఉన్నాయి. చిన్నగా మెలకు వచ్చింది సీతకి. ఎదురుగా రామ్ తన చేతిని పట్టుకోవడం చూడగానే కోపంగా పైకి లేచి కొట్టడానికి చేయి ఎత్తింది. కానీ ఆ చేయి గాల్లోనే ఆగిపోయింది. సీత కోపంగా ఏం చేస్తున్నావు నువ్వు అని అంది. ఏంటి నన్ను కొట్టేద్దామని చెయ్యెత్తావు అని అన్నాడు. ఎక్కువ సెకలు చేయకు, కామ్గా ఉండు, లేదంటే అని కోపంగా చూశాడు రామ్. సీత భయంగా నా చేతిని వదులు అంది. వదలను అని ఆమె చేతికి ఆయింట్మెంట్ రాస్తూ, చూడు పిల్ల, కుదురుగా ఉన్నావనుకో నీకే మంచిది, కాదు కూడదని ఎక్స్ట్రా చేస్తే మాత్రం రామ్ అంత మంచోడు కాదు, సరేనా అని ఆమె చేతిని ఊదాడు. అప్పుడు కాని ఆమెకు అర్థం కాలేదు సీతకి తన చేతిని కాల్చుకుంది అని. భయంగా రామ్ వైపు చూసింది. చేయందుకు కాల్చుకున్నావు అని ఆమె చేతికి కట్టు కడుతూ అడిగాడు రామ్. మాట్లాడు, నాకు వంట చేసినందుకా అని అన్నాడు సీత కళ్ళల్లోకి చూస్తూ. ఇప్పుడు నేను నిన్ను ఎత్తుకొని రూమ్కి తీసుకుని వచ్చాను, అది కూడా నడుము దగ్గర ఒక చేతిని, మరో చేతిని నీ వీపు దగ్గర. మరి నీ శరీరాన్ని ముట్టుకున్నాను కదా, ఇప్పుడు నీ శరీరం అంతా కాల్చుకుంటావా అని అన్నాడు. సీత ఏడుస్తూ తలదించుకుంది. ప్లీజ్ నన్ను మా బావ దగ్గరికి పంపించేయండి అని అంది. మరి నేనేమైపోవాలి, ఇంటి బయట కూర్చొని చక్కభజన చేసుకోవాలా అని కోపంగా ఆమె చేతిని వదిలి జ్యూస్ గ్లాస్ ముందు పెట్టి తాగు అని అన్నాడు. నాకు వద్దు అంది సీత. చూడమ్మాయి, నాకు బ్రతిమిలాటం కూడా రాదు, మూసుకొని తాగు అని అన్నాడు. సీత కోపంగా జ్యూస్ గ్లాస్ విసిరేసి, ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు, ఒకసారి చెప్తే అర్థం కాదా, నన్ను మా మామయ్య దగ్గరికి పంపించేయండి, లేదంటే నేను చచ్చిపోతాను అని పిచ్చిగా అరిచింది సీత. ఈ మాత్రం చలనం లేకుండా చిన్నగా నవ్వుతూ సీత ఎదురుగా కూర్చున్నాడు. రాముని చూస్తూ సీత భయంగా ఏడుస్తూ, ప్లీజ్ నన్ను భయపెట్టకండి, నాకు మా బావ మామయ్య కావాలి, పంపించేయండి అని ఏడుస్తూ ఉంది. ముందు నువ్వు ఏడు పాపే అని అన్నాడు సీత వైపు కోపంగా చూసి. సీత కోపంగా పక్కకు తిప్పుకుంది. ఆమె బాధ, కోపం, ఆమె ప్రతి ఎమోషనల్ రాముకి తెలుసు. అతను చేస్తున్నది తప్పు అని కూడా తెలుసు. నువ్వు ఏడు పాపి, ముందు జ్యూస్ తాగు, నీకో సర్ప్రైజ్ ఇస్తాను అని అన్నాడు. సీతగారు, మిమ్మల్నే అండి, మీకు సర్ప్రైజ్ వద్దా అని మరో జ్యూస్ గ్లాస్ ని ఆమె మూతి దగ్గర పెట్టి ముందు తాగండి అని అన్నాడు. రామ్ మాటలు వినేసరికి సీతకి భయం వేసింది. అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది చాలు, ముందు జ్యూస్ తాగు, అలానే డ్రెస్సింగ్ రూమ్ లో డ్రెస్సులు కూడా ఉన్నాయి, ఫాస్ట్ గా రెడీ అవ్వు, సింగారించుకొని రెడీ అవ్వడం అంటే ముందే నాకు చిరాకు, అర్థమైందా అన్నాడు. సీతాకి ఏం అర్థం కాక చూస్తూ ఉంటే, హేయ్ రెడీ అవ్వు, ఫాస్ట్ గా జ్యూస్ తాగు అని అరిచాడు. సీత భయంగా జ్యూస్ తాగి తన పెద్ద పెద్ద కళ్ళతో రామ్ వైపు చూసింది. రామ్ చిన్నగా నవ్వుతూ, బేబీ రెడీ అయితే బయటికి వెళ్దాం అని సోఫా మీద ఉన్న టవల్ని తీసి సీత మీదకి విసిరి, ఫాస్ట్ గా రెడీ అవ్వు అన్నాడు. ఎక్కడికి నన్ను తీసుకుని వెళ్తున్నారు అంది. అదే, నిన్ను పెంచిన మీ మావయ్య హాస్పిటల్లో ఉన్నాడు, ఒకసారి నువ్వు హాయ్ చెప్తావని తీసుకుని వెళ్తున్నాను అని అన్నాడు. ఏంటి అని భయంగా రామ్ దగ్గరికి వచ్చి, ఏమైంది, మా మామయ్యకి హాస్పిటల్లో ఉండటం ఏంటి, చెప్పండి ప్లీజ్, బానే ఉన్నారు కదా, ఏం కాలేదు కదా మా మామయ్యకి, మా బావ ఫోన్ చేశారా మీకు, చెప్పండి. ఒకటి కాదు ఎన్నో ప్రశ్నలు వేసింది మన సీత. రామ్ అలానే చేతులు కట్టుకొని, రెడీ అవుతావా, లేదంటే ఈ గదిలోనే ఒంటరిగా ఉంటావా అని అన్నాడు. లేదు, మీరు చెప్పినట్లు రెడీ అవుతాను అని గబగబా వాష్రూమ్కి వెళ్ళిపోయింది. రామ్ కోపంగా బయటికి వచ్చి కార్ కీస్ వెతికి బయటికి నడిచాడు. స్నానం చేసి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చింది సీత. ఖరీదైన చీరలు, డ్రెస్లు చూడగానే ఆమెకు మతిపోయింది. వెంటనే సింపుల్ గా ఉన్న చీర ఒకటి తీసుకొని గబగబా కట్టుకొని బయటకు వచ్చింది. రామ్ ఎక్కడ కనిపించకపోవడంతో ఫాస్ట్ గా బయటకు వచ్చి చూసింది. కార్లో ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్న రామ్, ఎంతసేపు సింగారించుకుంటావు, ఫాస్ట్ గా రా, టైం లేదు అని అనగానే పరుగున కారెక్కి, మా మామయ్యకి ఏం కాలేదు కదా అంది. చావలేదు, బ్రతికే ఉన్నాడు అని కార్ స్టార్ట్ చేశాడు. రామ్ మాటలకి
పట్టరాని కోపం వచ్చింది సీతకి. ఏంటి కోపం వచ్చిందా అన్నాడు. ఇంకోసారి మా మామయ్యని ఏమన్నా అంటే బాగోదు అని అంది. ఏం చేస్తావ్? ఇష్టం వచ్చినట్లు అంటాను. ఏం చేస్తావు నువ్వు అని వాటర్ బాటిల్ వైపు చూసి వాటర్ బాటిల్ తీయి అన్నాడు. ఎందుకు అంది. చెప్పింది చేయి, లేదంటే మీ మామయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళను అనగానే వెంటనే వాటర్ బాటిల్ చేతిలోకి తీసుకుంది. ఏం చేయను అంది. ముందు వాటర్ తాగు అన్నాడు. రామ్ చెప్పిన వెంటనే వాటర్ తాగి అతని వైపు చూసింది. తాగాను అంది. కాసేపు నోరు మూసుకుని కూర్చో. ఇంకోసారి మీ మామయ్య కోసం అడిగావే అంటే కారు హాస్పిటల్కి కాకుండా పబ్కి పోనిస్తాను. అప్పుడు నైట్ అంతా నీతో ఈ చీరలో బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అన్నాడు. సీత భయంగా రామ్ వైపు చూసింది. చీర కట్టుకుంటే సరిపోదు సీత, నడుము దగ్గర కూడా బాగా కవర్ చేయాలి, లేదంటే నా చూపు అక్కడే ఉంటుంది. చూడమంటావా ఒకసారి అన్నాడు. సీత కోపంగా చూసి చీర కవర్ చేసుకుంది. సీత, నీకు తెలియటం లేదు ఈ రామ్ అంటే ఏంటో. నాతో జాగ్రత్తగా ఉండు, లేదంటే అని సీత వైపు చూశాడు రామ్. అప్పటికి సీత ముఖం ఎర్రగా మారిపోయింది. మీరు ఎన్నైనా చెప్పండి, నేను మాత్రం మా మామయ్య దగ్గరే ఉండిపోతాను. మళ్ళీ మీ ఇంటి గడప అస్సలు తొక్కను. చూస్తూ ఉండు, హాస్పిటల్లో నిన్ను ఎలా టార్చర్ పెడతానో అని అనుకుంది. ఏంటి ఆ చూపు? నా నుండి నువ్వు అసలు తప్పించుకోలేవు సీత, నీ క్రిమినల్ మైండ్ పక్కన పెట్టు అని అన్నాడు. సీత కోపం సమాయించుకొని, ఎందుకు నేనంటే అంత పగ మీకు అని అంది. నీ మీద నాకు కోపం పగ అలాంటివి ఏమీ లేవు, కానీ మీ బావ ఉన్నాడు చూడు, వాడంటేనే నాకు ఎక్కడ లేని మంట అన్నాడు. మా బావ మీద మీకెందుకంత కోపం అని అంది. అన్నీ నీకు చెప్పాలా? బుద్ధిగా మీ మామయ్యను చూసి బయటికి వచ్చేసేయ్. ఏమాత్రం లోపల పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే మాత్రం నీకు తెలుసుగా నా గురించి అని చిన్నగా నవ్వాడు రామ్. రామ్ నవ్వు చూసిన సీతకి భయం వేసింది. నేను ఏమాత్రం ఎక్కువ చేసినా మా మామయ్యని బావని నిజంగానే చంపేస్తాడేమో. ఏం చెయ్యాలి నేను? ఈ రాక్షసుడి చేతి నుంచి ఎలా తప్పించుకోవాలి? లేదు, ముందు నేను అసలు భయపడేకూడదు. కాలేజీలో అందరు నన్ను ఆడపులి అంటారు కదా, నేనెందుకు ఈయనకు భయపడాలి? ఏదో వాడు చేసైనా సరే నేను తప్పించుకోవాలి అని అనుకుంది సీత. కార్ని హాస్పిటల్ ముందు ఆపి ఆలోచించింది. చాలు సీత, లోపలికి వెళ్ళు అని అన్నాడు. రామ్ మాటలకి ఆలోచన నుండి తేరుకొని కార్ దిగిపోతుంటే, పిల్ల ఒక్క నిమిషం అన్నాడు. నా పేరు సీత అంది. నా ఇష్టం, నేను ఎలా అయినా పిలుస్తాను. 5 minutes మాత్రమే నీకు టైం ఇస్తున్నాను అని అన్నాడు. ఎందుకు అంది. మీ మామయ్య దగ్గరికి వెళ్ళి చూసి పలకరించిన వెంటనే వచ్చేయాలి, లేదంటే కోపంగా నేను లోపలికి వచ్చేసరికి మీరిచ్చిన టైం అయిపోయింది కదా అని తెలిసే మీరు అలా మాట్లాడుతున్నారా? మరి ఇంక ఎలా మాట్లాడాలి? సీత కోపంగా కారు దిగి రామ్ వైపు చూసి, మా మామయ్య దగ్గర కాసేపు ఉంటాను, నువ్వు ఎంతసేపు ఉంటావో నీ ఇష్టం. నాకు గాని తిక్క రేగిందనుకో, బెడ్ మీద ఉన్నా ఆ ముసలోణ్ణి నేనే చంపేస్తాను అన్నాడు. నువ్వు మనిషి కాదు అనుకుంది. నన్ను తిట్టుకున్నది చాలు గాని ముందు లోపలికి వెళ్ళు. అంటే మీరు లోపలికి రావడం లేదా అంది. నాకు రావాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్ళి నా నుంచి ఎలా తప్పించుకోవాలని పిచ్చి వేషాలు వేశావనుకో అని అన్నాడు. వద్దు, అర్థమైంది, నేను వెళ్తాను అని సీత లోపలికి వచ్చింది. బెంచ్ మీద కూర్చున్నా ఆదిని చూడగానే సీతకెక్కలేని బాధ, గారాబం రెండు ఒక్కసారే వచ్చేశాయి. ఆది ఆలోచనలో నుంచి తేరుకొని సీత వైపు చూడగానే షాక్ అయ్యాడు. సీత బావా అని ఏడుస్తూ అతని దగ్గరికి వస్తుంటే, రాముని తీసుకుని వచ్చారా అని ఆశ్చర్యంగా నమ్మలేక అడిగాడు. అవును అంది సీత. బావా, మామయ్యకి ఎలా ఉంది? బానే ఉందా అని ఆది ఎదపై ఏడుస్తూ తలని వాల్చుతూ ఉంటే సీత ఏం చేస్తుందో గమనించిన ఆది వెంటనే దూరంగా జరిగి, నాన్న లోపల ఉన్నారు, పద వెళ్దామన్నాడు. బావా ఏమైంది అంది. ఏం కాలేదు, రా సీత అని ముందుకు నడిచాడు ఆది. ఆది ప్రవర్తన చూసిన సీతకి ఎంతగానో ఏడుపు వచ్చింది. ఐసీయూ రూమ్ లో బెడ్ మీద పడుకొని ఉన్న పరశురాముని చూడగానే సీతకి దుఃఖం ఆగలేదు. మామయ్య, మామయ్య, నేను సీతని వచ్చాను, ఒకసారి లేవండి మామయ్య, నాతో మాట్లాడండి, నన్ను మన ఇంటికి తీసుకుని వెళ్ళండి.
నాకు అసలు వాడి దగ్గర ఉండాలనే లేదు మామయ్య. నాకు మీరు బావ ఉంటే చాలు, ఇంక ఎవరు వద్దు మామయ్య, లేవండి అని ఏడుస్తూ, మామయ్య నా వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది అని వెక్కి వెక్కి ఏడ్చింది సీత. ఆమె కన్నీటి చుక్కలు చేతి మీద పడేసరికి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు పరశురాం. సీత మామయ్య అని ఏడుస్తూ, ఎలా ఉంది మామయ్య అని అంది. సీత చేతిని పట్టుకొని, మమ్మల్ని వదిలేసి అలా ఎలా వెళ్ళిపోయావు సీత, నీకు మీ మామయ్య మీ బావ గుర్తుకు రాలేదా అని అన్నాడు. మామయ్య నన్ను మన ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి, అతని దగ్గర నాకు అస్సలు ఉండాలని లేదు, ప్లీజ్ మామయ్య, మిమ్మల్ని విడిచి నేను అస్సలు ఉండలేను. ఇదంతా చేసింది అతను కాదుమా, మీ బావ అన్నాడు. సీత ఏం మాట్లాడలేదు. వెక్కి వెక్కి ఏడుస్తూ తన మామయ్య గుండెల మీద తలను వాల్చింది. సీత చేతికి గాయం ఉండటంతో ఆదికి ఎక్కడ లేని కోపం వచ్చింది. సీత, బావా ఎందుకు నువ్వు దగ్గర ఉండే అతనితో నాకు పెళ్లి చేశావు, కూర్చున్నదల్లా పైకి లేచి కోపంగా అడిగింది ఆదిని. నానా సీతను చూశారు కదా, ఇంకా సీత కోసం కలవరించకండి, ఇంకా నువ్వు వెళ్ళు సీత, నీకు బావని నేను కాదు, అలానే నువ్వు నన్ను మా అమ్మయ్యని మర్చిపో, నిన్ను పెళ్లి చేసుకున్న రామ్ గారే నీ సర్వస్వం అని అన్నాడు. సీత షాక్ గా, బావా ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా అంది. సారీ సీత, నీకిన్ని రోజులు నిజం చెప్పకుండా నేను తప్పు చేశాను, నేను నిన్ను అస్సలు ప్రేమించలేదు, కానీ నాన్న పోరు పడలేక నిన్ను పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను, అంతేకాని నువ్వంటే ఏమాత్రం నాకు ఇష్టం లేదు, ఇంకా ఇక్కడి నుండి నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. అలానే నీకు ఎవ్వరు లేరు, మా నాన్న నేను నీకైన వాళ్ళం కాదు, నువ్వెవరో మేమెవరో అన్నాడు. సీత కోపంగా ఆది షర్ట్ కాలర్ పట్టుకొని, ఎందుకు బావా నా మనసును అంత బాధ పెడుతున్నావు, అతనికి భయపడే కదా నువ్వు నాకు ఈ మాటలు చెప్తున్నావు, నువ్వు నన్ను ప్రేమించలేదా, నా కోసమే కదా లండన్ నుంచి వచ్చావు నన్ను పెళ్లి చేసుకోవడానికి, ఒక్క క్షణం నేను కనిపించకపోతే ఇల్లంతా దద్దరిల్లేలా అరుస్తావు, భోజనం పెట్టకపోతే నా మీద కోప్పడతావు, నేను తినకపోతే నువ్వు తినడం మాని నన్ను బుజ్జగించి మరీ ప్రేమను పంచి అమ్మలా గోరుముద్దలు తినిపిస్తావు, మరి ఇదంతా ప్రేమ కాదా, ఎందుకు బావా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ప్లీజ్ బావా, నువ్వు లేనిదే ఈ జీవితం అంటే ఊహించుకోవడానికి కష్టంగా ఉంది, ప్లీజ్ బావా మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం, మామయ్యని కూడా మనతో పాటే ఉంటారు కదా, బావా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంది. సీత, నీకు నీ భర్త నీకంటూ ఇల్లు ఉంది, నీకిప్పుడు పెళ్ళైపోయింది, ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఇంక నువ్వు వెళ్ళు, ఇంకోసారి ఇక్కడికి వచ్చావంటే నా మీద ఒట్టే, ఈ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు బావా అని అంది కోపంగా. బయటకు వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళు అని సీత చేతిని పట్టుకొని బయటకు నడిచాడు. అప్పుడే రామ్ లోపలికి వచ్చాడు. సీత ఏడుస్తూ, బావా నన్ను పంపించుకు, కావాలంటే నిన్ను డిస్టర్బ్ చేయను, కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను బావా, నేను ఇక్కడే ఉండిపోతాను బావా అని ఏడుస్తుంది. ఆ రామ్ దగ్గరికి నన్ను పంపించుకు, నాకు భయం వేస్తుంది బావా అని అంది. సీత అంతగా ఏడ్చేసరికి ఆది బాధగా, సీత ఏడవకు అని ఆమెను దగ్గరగా వచ్చేసరికి రామ్ రావడం చూసిన ఆది ఒక్కసారిగా సీతకు దూరంగా జరిగాడు. ఆదికి తెలియదు రామ్ ఇదంతా చూశాడు అని. రామ్ నార్మల్ గా ముందుకు వచ్చి, నీ ఏడుపు పెడబొబ్బులైతే ఇంటికి వెళ్దాం అని అన్నాడు. సీత కోపంగా, నేను రాను అని మొండికేసింది. ఆది కంట్లో నీళ్లు బలవంతంగా ఆపుకుంటున్నాడు. రామ్ నవ్వుతూ, నీకంటే జగమొండిని నేను, ఏడవకు సీత, ఏడిస్తే నీ ఫేస్ ఎర్రగా కందిపోతుంది, అప్పుడు నాకు నిన్ను కిస్ చేయాలి అనిపిస్తుంది తెలుసా అన్నాడు. సీత షాక్ గా రామ్ కేసు చూసింది. నేనైతే అబద్ధం చెప్పను సీత, నిజమే చెప్తాను, ఏడ్చినప్పుడు నీ ముక్కు భలే ఎర్రగా అయిపోతుంది, అప్పుడు నీ ఫేస్ ఇంకా ముద్దొస్తుంది. ఇప్పటి వరకు కోపంగా విరుచుకుపడిన రామ్ ఇలా మాట్లాడేసరికి సీత షాక్ గా చూస్తుండిపోయింది. ఇంటికి వెళ్దాం సీత, ఇప్పటికే చాలా లేట్ అయింది అంటూ సీత భుజం చుట్టూ తన చెయ్యిని వేసి దగ్గర తీసుకుని, వెళ్తున్నాను ఆది అన్నాడు. ఆది సీత వైపు చూడలేకపోతున్నాడు. కావాలనే రామ్ సీతను దగ్గర తీసుకున్నాడని తెలుసు ఆదికి. రామ్ చిన్నగా నవ్వుతూ ఆది చెవి దగ్గరికి వచ్చి, చాలా పెయిన్ గా ఉంది కదా, కోరుకున్న అమ్మాయి, మనసుకి నచ్చిన అమ్మాయి
ఇలా నా దగ్గరగా ఉండేసరికి హార్ట్లో అగ్నిపర్వతం నాకు తెలుసు పేలిపోతుంది అని. ఏది ఏమైనా నీ మరదలు అందగత్తె అని కన్నింగా నవ్వి సీతతో పాటు బయటకు నడిచాడు. కాని సీత ఈ లోకంలోనే లేదు. ఆమె మైండ్ కూడా పనిచేయడమే లేదు. పిల్ల, ఇలానే నా దగ్గరగా ఉంటావా లేదంటే కారెక్కుతావా అన్నాడు రామ్. రామ్ మాటలకి తేరుకొని కోపంగా తన భుజంపై ఉన్న రామ్ చేతిని విసిరికొట్టింది. రామ్ నవ్వుతూ ఎక్స్ట్రా మానేసి కామ్గా కారెక్కు. అసలు నీతో నేను రాను. నా బావలేనిదే నేను అస్సలు బ్రతకలేను. నాకు ఎవ్వరు వద్దు అని ఏడుస్తూ రోడ్డు మీద పరిగెట్టింది. పరిగెడుతున్నా సీత వైపు చూస్తూ, ఈ గర్ల్ తెగ ఇరిటేట్ చేస్తుంది. ఇప్పుడు చావడానికి వెళ్తుందా ఏంది? ఉఫ్, నాకు మళ్ళీ ఇదో పనా అంటూ కార్ స్టార్ట్ చేశాడు రామ్. పరిగెడుతున్న సీతకి ఏడుపు ఆగటమే లేదు. రన్నింగ్ లో ఇది ఫస్ట్ నా ఇంత బాగా పరిగెడుతుంది అని కోపంగా కార్ సీత ముందు ఆపాడు. ఆయాస పడుతూ పరిగెట్టే ఓపిక లేక రామ్ వైపు చూసింది సీత. రామ్ కార్ దిగి, ఏంటి చావడానికి వెళ్తున్నావా? పోనీ నేను చంపేనా అని కార్ బ్యానెట్ పై కూర్చున్నాడు. అతని దగ్గరికి వచ్చి, నువ్వు ఎప్పుడో నన్ను చంపేశావు. ఏ పాపం చేశానని నా మెళ్ళో 3 ముళ్ళు వేసి నాకు ఈ శిక్ష వేశావు అని అంది. నీకు నేను శిక్ష వేయలే సీత, జీవితాన్నిచ్చాను అన్నాడు. కోపంగా రామ్ షర్ట్ కాలర్ పట్టుకొని, నువ్వే మా బావని బెదిరించి నాకు దూరంగా ఉండేలా చేశావు. నీకేం తెలుసు తనని నేను ఎంతగా ప్రేమించాను. నేను కనిపిస్తే చాలు తన ఒడిలో కూర్చోబెట్టుకొని బోలెడు కబుర్లు చెప్పేవాడు. అలాంటిది ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదు అని అంటున్నాడు. ఏం చేశావు నా బావని? ఎందుకలా మారిపోయాడు అని షర్ట్ కాలర్ గుంజేస్తూ మరి అడిగింది సీత. నా ఒడిలో కూర్చోబెట్టుకొని నీకు బోలెడు కబుర్లు చెప్తాను అన్నాడు. కోపంగా కొట్టాను చెయ్యెత్తి సీత. ఆమె చేతిని పట్టుకొని, చెప్పాను కదా పేషెన్స్ నాకు చాలా తక్కువ, మూసుకొని కారెక్కు అని అన్నాడు రామ్. చావనైనా చేస్తాను కాని నీతో మాత్రం అస్సలు రాను అని అంది. ఎక్కువ వాగావంటే పీక నొక్కి నేను నిన్ను చంపేస్తాను, కారెక్కు అని అన్నాడు. నేను రాను రాను అని ఏడుస్తూ గింజుకుంటుంది సీత. సీత, నువ్వు అలా ఏడవకు, నాకు నచ్చటమే లేదు అని అన్నాడు రామ్. నాకు నా బావ కావాలి అన్నాడు రామ్. నాకు నువ్వు కావాలి అన్నాడు. సీత ముఖంలో రంగులు మారాయి. అతన్ని తిట్టే ఓపిక కూడా లేదు. ఇంకా ఏడిస్తే స్పృహ కోల్పోతావు, నేను అసలే మంచివాణ్ణి కూడా కాదు, చూసుకో మరి అని అన్నాడు. సీత ఏం మాట్లాడలేక కారెక్కింది. రామ్ కార్ని స్టార్ట్ చేసి వేగంగా ఇంటికి పోనిచ్చాడు. ఇంటికి వచ్చిన రామ్ సీతను పట్టించుకోకుండా రూమ్ కి వచ్చి ఫ్రెష్ అవ్వి బెడ్ మీద పడుకున్నాడు. సీత కామ్గా లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని రామ్ వైపు చూసింది. చేతిలో కత్తి ఉంటే అక్కడికక్కడే రామ్ని చంపేసేది. అంతగా అతని మీద విపరీతమైన కోపం వచ్చింది సీతకి. ఇలాంటి రాక్షసుణ్ణి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. నాతో పాటు నా బావకు కూడా నరకం చూపిస్తున్నాడు. నా చేతులతో నేనే వీడిని కసి తీర చంపాలి అని ఉంది అని అనుకుంది. నన్ను ఎలా చంపాలో రేపు మార్నింగ్ తీరిగ్గా ప్లాన్ వేద్దు గాని ముందు పడుకో సీత అన్నాడు. సీత కోపంగా ఏడుస్తూ అలానే సోఫాలో వెనక్కి వాలింది. ఆది మాటలు గుర్తుకు రాగానే బాధపడి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. శౌర్య వర్క్ అవడంతో బెడ్ మీద వాలాడు. పూజ అప్పుడే లోపలికి వచ్చింది. అన్నయ్య అన్నయ్య అని అంటూ. ఏంటి అన్నాడు. రోజు రామింటి దగ్గరే నిద్రపోతావు కదా, ఈ రోజు ఏమైంది? నీ రూమ్ లో పడుకున్నావు అని అంది. ఏం లేదు అని అన్నాడు. అబ్బా అన్నయ్య చెప్పు ఏమైంది అంది. నీ ముఖం కూడా డల్ గా ఉంది అంది పూజ. ఏం లేదు పూజ, రామ్ పెళ్లి చేసుకున్నాడు, కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అన్నాడు. పూజ షాక్ గా అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అంది. అవును నిజం మాట్లాడుతున్నాను రా, వాడు సీత అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. వాడు చాలా తప్పు చేశాడు. తన్విని చంపింది ఆది అయితే ఆ శిక్ష సీతకు వేశాడు. ఎందుకో వాడు చేసిన పని నాకు నచ్చలేదు. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అన్నయ్యా అని అంది. ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు, వాడు చెప్తేనే నాకు తెలిసింది అన్నాడు. కూతురికి ఏదో చెప్పాలని వచ్చిన ప్రసాద్ వర్మ శౌర్య మాటలు విని గుమ్మం దగ్గర ఆగిపోయారు. నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదన్నయ్యా, అది రామ్ పెళ్లి చేసుకున్నాడు అంటే. ఏం చేస్తాం, వాడు ఇంట్లో వాళ్ళ మాటలు వినే ఇలా చేశాడు.
నాకైతే చాలా కోపంగా ఉంది పూజ. వాడు ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. పాపం ఆ అమ్మాయి ఏం చేసిందని. నాకు తెలిసి వాడు తనకి డైవర్స్ కూడా ఖచ్చితంగా ఇచ్చేస్తాడు అని అన్నాడు. ప్రసాద్ వర్మ ముఖంలో రంగులు మారాయి. అతని పెదవులు ఒక్కసారిగా విచ్చుకున్నాయి. సీతకి విడాకులు ఇవ్వడం ఏంటి అని. శౌర్య కోపంగా పైకి లేచాడు. నీకు తెలీదా అని అన్నాడు. ఆది మామూలు తప్పు చేయలేదు, అందుకే రామిలా సీతా జీవితంతో ఆడుకుంటున్నాడు. ఏమీ తెలియని ఒక అమాయకురాల్ని బాధ పెడుతున్నాడు అని అన్నాడు. ప్రసాద్ నవ్వుకొని లోపల ఉన్న పూజకి సైగ చేశారు. పూజ చిన్నగా నవ్వి, సారీ అన్నయ్యా, అనవసరంగా నీ మూడంతా పాడు చేశాను. రామ్ మనసు మారుతుంది, నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని శౌర్య భుజంపై చేయి వేసి చిన్నగా నవ్వి ప్రసాద్ వైపు చూసింది పూజ. మరి సీత మన రామ్ని మార్చుకుంటుందా? ఇద్దరు కలిసి జీవనం కొనసాగిస్తారా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.